వివస్త్రం చేసి కారం కొట్టి కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై పాశవిక దాడి, వివాహేతర సంబంధం ఆరోపణల అకృత్యం, ఆలస్యంగా వెళ్ళు. ఘటనలో కాంగ్రెస్ నేతల ప్రమేయం, గిల్ల కూడా కాంగ్రెస్ నేతల ప్రమేయం రాసిన మనిషి పేపర్ ఆయన. యాక్చువల్గా ఆ వ్యక్తి గురించి చెప్పొద్దు కేసులో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి గురించి రాయొద్దు. ఇప్పుడు అతను ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, నీ స్వలాభం కోసం రాయడం ఎంతవరకు రెడ్డి అది రాష్ట్రంగా మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి ఫోటోలా కూడా కవర్ చేస్తారు మాక్సిమం వీళ్ళు. లేదు ఇక్కడ బడ్జెట్ సమావేశం సందర్భంగా గురువారం ఉభయ సభ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఫస్ట్ టైం గవర్నర్ ఫోటో వేసారు, ఈ ఫోటో కూడా వేరు వీళ్ళు. అన్ని అర్ధ సత్యాలే. ఈయన ఒక ఎమ్మెల్యే 2 లక్షల మందికి ఈయన ఫోటో. ఇక్కడ కాంగ్రెస్ కు 40% కమిషన్, కర్ణాటకలో మునుపటి బీజేపీ సర్కారు మించి అవినీతి. గతంలో ప్రజాప్రతినిధులుగా కమిషన్ అడిగేవారు, ఇప్పుడు అధికారులు లంచాలకు ఒత్తిడి చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్ట్. అయినా నీకు తెలంగాణ గురించి న్యూస్ లేదు, ఫస్ట్ కర్ణాటక ఎందుకు రాస్తున్నావు? 1% అంటే నువ్వు చేసిన దానికి డబల్ మీద ఇంకొచ్చి చేసినావు. ఇక్కడ 40% కదా, నీకంటే తక్కువనే కదా, చాలా తక్కువ. మరి నువ్వు ఇక్కడ అడగాలి కదా, కాళేశ్వరంలో నేను 133% ఎక్కువ పెంచి తీసుకున్నా స్కామ్ చేసిన, మీకు చేత కాదు, మీకు దద్దమ్మలు, మీరు తక్కువ తీసుకున్నా ఎక్కువ చెప్పుకోవాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీకు తెలివి లేదు, తెలివి తక్కువ ఉంది. నేను 80,000 పుస్తకాలు చదివినా 133% గుంజి పారేసిన, మీరు 40% కన్నా ఉన్నారా అని చెప్పాలి. పబ్లిక్ అర్థమవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఓకే, ఇది పెద్ద ఇచ్చిండు, కావాలి నెంబర్ ఇట్లా జూమ్ చేసేసి, ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు అనుకుని ఇచ్చినారు. ఇస్తే మీ పని బతుకు బస్ స్టాప్ అవుతుంది. ఇక చెప్పలేము అది. ఇక తోడుగా పింఛను 2 నెలలుగా అందరి ఆసరా సాయం చూసినాం అందరికి రాగా. రామచంద్ర, అబ్బా రామచంద్ర అంటే ఇప్పుడు ఆయన గుర్తు రావాలి, చంద్రుడు రాముడు. ఎవరు ఈ ముసలాంటాలు ఫోటో దిగుతామో పేపర్ వేసుకుంటే వేసుకోబెట్టి వేసుకో అని ఇస్తారు. ఏమన్నా మనసులో ఉంటుంది ముగ్గురు కూర్చొని వల్ల ఆ దొంగ నా కొడుకు చేయమంటే మన బతుకులు ఇట్టున్నాయి, బిడ్డ నెల రోజులు లేట్ అయినా మంచిదే, పప్పు గిప్పు ఉప్పు వేసుకొని తింటాము ఈ బిడ్డ అని అనుకుంటారు, మనసులో అనుకుంటారు. నా మనవడికి జాబ్ వస్తుంది, ఇప్పుడు నా కొడుకు బాగుంటుందని చెప్పి ఎవరు అనుకుంటలేరా? ఈ దిక్కుమాల పేపర్ నాయన, ఈ పెట్టుబడి రాబడి అక్కడికి ఇవి వేసుకో బతకాలి. అక్కడ ఏం పెట్టాలి? మీ పెట్టుబడి రాబడులను వేగంగా ముందుకు తీసి ఇక్కడ ఏం పెట్టాలంటే కేసీఆర్ ఫోటో పెట్టి కేటీఆర్ మీ పెట్టుబడులను ముందుకంటే మీరు అక్రమ సంపాదించిన సంపాదన ఇట్లుంటే మా దగ్గరకు వస్తే మీకు ఇంత హైట్ లో చేసి ఇంత డెవలప్ చేస్తామని చెప్పి ఇవ్వాలి. మీరు ఇంత దిక్కుమాల పేపర్ ఉంటుంది అబ్బా, ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, ముఖ్యమంత్రి మ్యాటర్ లేకుండా ఈ యాడ్ వేసుకుని ఈ వృద్ధుల ఫోటోలు తప్పులు వేయడంలో ఇదొకటి. అప్పుడే బగబగల మంట గురించి రాసిండు, ఎండ గురించి రాసిండు. ఏం పేపర్ ఆయన ఇది? పార్లమెంట్ ముట్టడి కట గారు ఇక్కడ ఢిల్లీ న్యూస్ వేసిండు. కానీ మనోడు ఢిల్లీ పాస్ అవుతున్నాడు కదా, ఇంకా ఎప్పుడు నేను పోవాలన్నా సరేనా పోతా ఇట్లా ఊపుకుంటా. దేశం మొత్తం గర్వించదగ్గ పనులు చేస్తా నేను, దేశం ఆశ్చర్యపోతుంది, అందరికి దేశం మొత్తం ఫ్రీగా ఎరువులు ఇస్తాను. ఇంట్లోకి వెళ్ళినోడు రచ్చ గెలుస్తారట, అది నమ్ముతారు. ఇక ఆఫ్లైన్ లోనో ఈ రూపీ అట ఆశా వర్కర్లు ఆకలి. ఎప్పుడైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిందో శని కొట్టుకుంది వాళ్ళకి. అది ఒకటి చెప్పాడు కానీ ఫస్ట్ అనుకోవచ్చు కేసీఆర్ కూడా, ఎవడరా ఈ పేరు మార్చమని చెప్పింది, ఈ జాతకాల పిచ్చి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, పార్టీలే కూడా అయిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే పబ్లిక్ గుర్తుపట్టు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అంటే. ఇంకా లక్కేందంటే వీళ్ళు పొరపాటున కనుక ఎన్నికల సంఘం కూడా పార్టీ మారినప్పుడు కారు గుర్తు కాకుండా వేరే గుర్తు ఇస్తాడు. ఎంత గమ్మతైందంటే ఆ పరిస్థితి. ఎవడో చెప్పినట్టుగా దేశం మొత్తం వెళ్తానట్టుగా నువ్వు ఏడెళ్తావు? 2 రాష్ట్రాలను కనీసం మహారాష్ట్రలో ఒక సీట్ సంపాదించుకోపోతుంది, ఏడా పోటీ చేయకపోతుంది, తెలంగాణ నీకు సక్క లేకపోయే, నువ్వు పోయి ఢిల్లీకి వెళ్తా. దేశం మొదలు మన బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అంటాడు, దేశానికి నేనేం ఏం కావాలి మీరు అడగండి నన్ను నేను ఇస్తాను, నేనేం కాదు నీకేం కావాలి అడిగిడు. ఇట్లా ఆఫర్ ఇచ్చినంటే ఒక సినిమా డైలాగ్ లెక్క. బీహార్ కు తప్పేం లేదు, ఇప్పుడు ఒకటి అరుణ్ కుమార్ ఇక్కడ ఆశపడడం తప్పలేదు, పెద్ద పెద్ద ఆశ ఎవరికైనా ఉండాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. నరేంద్ర మోడీ స్టైల్ నువ్వు ఊహించుకున్నావు పిఎం కావాలని, నువ్వు పిఎం వచ్చి మాట్లాడు కదా. ఇప్పుడు సోనియా గాంధీ గారు మాట్లాడుకుంటారు, రాహుల్ గాంధీ గారు కూడా పిఎంతో మాట్లాడతారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పిఎం గారి ఆశ ఉంది, తప్పలేదు. ఆయన పిఎం కావాలనుకుంటున్నాడు, తప్పేముందని ఆశ. అది ఫ్యూచర్ లో కావచ్చు కాకపోవచ్చు, కానీ నువ్వు ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చినవా, మాట్లాడినవా? నరేంద్ర మోదీ హైదరాబాద్కి వస్తే నువ్వు ఇంట అనుకుంటావు, 4 సంవత్సరాలు డుమ్మ కొడుతుంది. నువ్వు ఏ ముఖ్యమంత్రివి? ఇవాళ ఏ మొహం పెట్టుకొని మొన్న చూసిరా ఆ రామ మందిరం ఓపెన్ చేస్తే అందరికి పంపించిండు రమ్మని, మనం సిగ్గు లేకుండా మాకు చెప్పలేదు అంటే ఇంటికి వచ్చి ఇస్తారు మీకు. లెటర్ పంపించినప్పుడు వచ్చినట్టు అర్థం, ప్రత్యేకంగా వచ్చి ఫ్లైట్ దిగి మీ ఇంట్లో కోసం చెప్తారు. మరి నేను అర్థం ఎవరన్నారు? నీ బాధ్యత కదా, నువ్వు భయంకరమైన హిందువు కదా, నా అంత హిందువు లేడంటావు కదా. కాబట్టి ఈ మాటల వల్ల పబ్లిక్ లో కూడా మొహం లేకుండా అయిపోయింది. ప్రతి మీటింగ్ లా చేయలు ఎత్తండి, మిమ్మల్ని చూస్తే గెలిచినట్టు లెక్క అయిపోయిందనే. ఏడ గెలిచినావు? ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఈ విషయం చెప్పిండు, అరే మీ వ్యవస్థ భయంకరంగా ఉందిరా అని 6 months ముందే వచ్చినాయన. ఏమన్నా అంటే
ఒక సగం మందిని మార్చుర్రి. అవును. మీ వాళ్ళు మొత్తం భయంకరంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇసుక మాఫియా, నీళ్ళ మాఫియా, అన్ని మాఫియాలు చేస్తున్నారు, గెలవరు. ఒక 40 మందిని పీకేయండి, 45 మందిని కొత్తలోకి 45 మంది అని చెప్పిండు. నువ్వు మాగేపట్టువా, నేను కేసీఆర్, నా బొమ్మ చూస్తే ఓట్లు పడతాయి, అహంకారం, నా నవ్వు చూస్తే ఓట్లు పడతాయి, నా మొహం నా బొమ్మ చూసుకునే ఓట్లు వేస్తారు. కేసీఆర్ బొమ్మ చూసి వాస్తవానికి 2000 అంటే తెలంగాణ వచ్చినప్పుడు వేసారు. భయానికి లోపలికి పోయింది సార్. ఏమన్నంటే 45 మంది మారిస్తే ఆ ప్రతిపక్షాలు మళ్ళా వీళ్ళని చూపెడతాయి, అంటే ఇలా అవినీతి చేసింది కాబట్టి మార్చాలని వీళ్ళు చెప్తారు, బయటకు వచ్చి అంటే చెప్తారు. కాబట్టి ఈ మైనంపల్లి లెక్క, మైనంపల్లి బయట మొత్తం చెప్పేసి విషయాలు. అరే రామారావు అంటే ప్రెస్ మీట్, అరే రామారావు నీ కథ తెలుసురా, వీడు నువ్వు తెలుసు చూపి అన్నా, నీ ఫోటోలు చెప్పానని చెప్పిండు, వీడియో చూపి అన్నాడు. షాక్ అయ్యి పబ్లిక్ అంతా, ఏం వీడియోలు ఏం ఫోటోస్ అంతా ఊహించుకుంటారు. సరే అది నిజమా కదా అని తర్వాత తెలుస్తుంది మనకి, కానీ ఉండొచ్చు కదా నిజం కూడా. ఇప్పుడు మైనంపల్లి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కదా, అరే కేటీఆర్ ఇది ఉందని చెప్పాడు. ఇప్పుడు కూడా వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, నేను కామెంట్ చేయట్లేదు, వాళ్ళు చెప్పింది చెప్తున్నాం మనం 100%. ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వీళ్ళందరూ కుటుంబ ఫ్యామిలీ కదా. మేము 2-3 ఫ్లైట్ కొనుక్కొని మొత్తం కాళ్ళ గిరికలు కట్టుకొని తిరిగిరు. ఇప్పుడు పబ్లిక్ లో పోవాలంటే వాళ్ళకు సిజ్జని అనిపిస్తుంది. ఢిల్లీకి పోయి గెలుపుతారు ఈయన అనుకున్నాడు, ఇక్కడ సీఎం చేద్దాం అనుకోడు కేటీఆర్, ఇది పోయింది అది పోయింది. ఇప్పుడు ఆఖరికి ప్రతిపక్ష నేత కూడా నిలబడదామన్నా కూడా మాట్లాడదామన్నా కూడా మనసు ఒప్పుతలేదు. రోజుకి ఎంత తాగుతున్నాడో ఏమో నాకు అర్థమైతలేదు. కానీ పాపము ఏమంటారు అంటే, ఎంత తాగుతారంటే ఆయన జ్యూస్ తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు, హెల్త్ సహకరిస్తలేదు, ఆరోగ్యం బాగాలేదు, ముందు మనసు మంచిగా ఉండాలి, మనసు మంచిగా ఉండాలి. ఇప్పటికైనా ఏం లేదు, బాధ ఏం లేదు. ఇప్పటికైనా కాశీ గీసి పోయి కొన్ని రోజులు తప్పేముంది, గుళ్ళు గోపురాలు తిరిగితే మంచిది. ఇప్పుడు మోడీ గారు పోవట్లేదు, మనశ్శాంతి. ఏమైతుంది, బ్యాంకర్ హిందువే కదా నువ్వు, కానీ అక్కడ పోగానే అక్కడ మాత్రం నాశనం చేసి సాగుతారా. ఎంత అహంకారం అంటే, ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ లో నేను పోటీ చేసినప్పుడు పివి నరసింహ కూతురు, పివి నరసింహ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఎక్కడ లేని ప్రేమ తీసుకొచ్చి వాళ్ళ కూతురు దింపిండు. ఎక్కడ ఎవరు పెట్టినా ఓడిపోతారని చెప్పేసి పివి నరసింహ కూతురు గారికి వాణి మేడం, ఆల్రెడీ షీ హాజ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆమెకు, మనకు తెలుసు, కాలేజీలు ఉన్నాయి, స్కూల్ ఉన్నాయి, మెనీ ఉన్నాయి. ఆమెను తీసుకొచ్చి నిలబెట్టిండు. ఓటుకి 2-3 వేలు ఇచ్చి, ఈవెన్ నేను చెప్పాలంటే ఎంత బాధాకరం అంటే, హైదరాబాద్ లో 108 మంది పోటీ చేశారు, అలా మన వాళ్ళ 23 మంది స్టూడెంట్స్, అలా నేను ఒకరిని. మా వైఫ్ వచ్చి 2,000 రూపాయలు ఇచ్చిపోయారు ఓటేయమని. నేను అభ్యర్థిని. మొన్న రీసెంట్ గా 6 months బ్యాక్ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ, మా వైఫ్ 2,000 ఇచ్చిపోయారు. ఆ గల్లీ మొత్తం ఇచ్చారు. ఆఖరికి చదువుకున్నారు కూడా వదిలిపెట్టలేదు మీరు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. మీకు అంత ప్రేమ ఉంటే అదే ఒక 6 months ఖాళీ ఉంటే మీ కూతురు డైరెక్ట్ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎక్కడి దౌర్జన్యము, ఈ ఊరికే పోతాయి ఆ పాపాలు. ఇప్పుడు నువ్వు వచ్చి మంచి మాటలు మాట్లాడితే హరిష్రావు, నేను తోపుని, రామారావు చెప్తే, కవిత చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి. ఇప్పటికైనా ఏం చేయాలంటే వాళ్ళు, అంటే నా అభిప్రాయం చెప్తున్నా, వీళ్ళు కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని, డోర్లు పెట్టుకొని, కెమెరాలు ఆఫ్ చేసి ఒకటే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కు SC ST BC వరకు ఇచ్చేయాలి, కొన్ని రోజులు ఇవ్వాలి, మరి తప్పదిగా కవితను పక్కన పెట్టేసేయాలి, వేరే అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మా అంటే జాగృతి సంఘం అని చెప్పి బతుకమ్మ అని ఇవన్నీ బంద్ చేయాలి. డ్రామా కొత్త వాళ్ళకి ఇవ్వండి, ఎవరు లేరా, మహిళలకి అమ్మక తప్ప చాలా మంది అది చేయాలి. అప్పుడు బాగుపడుతుంది, పార్టీ ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే MP తర్వాత క్లోజ్గా పార్టీ ఇంకెక్కడిదిగా మొత్తము తట్ట బుట్ట అని సర్దుకొని పోవడానికి మోడీ గారు కాళ్ళ దగ్గర పెట్టాలి, రెడీ ఉన్నది, అంతే, రైట్.